అందరికీ నమస్తే. ఎస్ఎల్బీసీ టన్నల్ ట్రాజెడీ ఒక ప్రమాదం. అది అనుకోకుండా జరిగిందా, లేకపోతే తప్పు అక్కడున్న పరిస్థితులను అర్థం చేసుకోకపోవడం వల్ల జరిగిందా, లేకపోతే ప్రభుత్వం ప్రెషర్ పెట్టడం వల్ల జరిగిందా, ఏం జరిగిందో తెలియదు. కానీ ఇప్పటికి 4 రోజులు అయింది. 8 మంది కార్మికులు వాళ్ళంతా దాంట్లో చిక్కుకొని పోయినారు. ఎప్పుడు జరిగింది? ఆదివారం ఉదయం జరిగింది. ఆదివారం ఉదయం 8:30కి జరిగింది ఇన్సిడెంట్. ఆ రోజు 8:30కి జరిగితే 11:30కి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు ఒక బయట ఇచ్చిండు. అక్కడ ఏం జరిగిందో మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా పూర్తి సమాచారం తెలియదని. ఆఫ్టర్ 3 అవర్స్ మీడియాకు సమాచారం రావడమే 11:30 12 అయింది అక్కడ. అంటే ఆల్మోస్ట్ 4-5 గంటల తర్వాత మీడియాకు సమాచారం వచ్చింది అక్కడ ఒక ప్రమాదం జరిగింది. ఇంకా ఆ తర్వాత వరుస ఎపిసోడ్లు చూస్తున్నారు. ఒక టూరిస్ట్ స్పాట్ లాగా మారిపోయింది ఇప్పుడు అది. మినిస్టర్స్ హెలికాప్టర్లు వేసుకుని పోతున్నారు. ఆడికి పోకపోతే మన మీద ఎవరన్నా అంటారేమో, ఆడికి పోకపోతే మన మీద మచ్చపడతామో అన్నట్టు పొజిషన్ వస్తున్నారు. కానీ జరుగుతున్న పని ఏంది? అక్కడ జరుగుతున్న పని ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చిండ్రు, అక్కడ ఏం చేయలేమని చెప్పినట్టుగా చెప్తున్నారు. ర్యాట్ హోల్ టీం వచ్చింది. ర్యాట్ హోల్ టీం అంటే జస్ట్ ఒక ఎలుక టీం. అది ఎలుకల టీం. అంటే ఒక చిన్న బొక్కుంటే ఎలుక ఎట్ట దూరిపోతుందో వీళ్ళకి ఏమాత్రం అవకాశం ఉన్నా పోయి తీసుకొస్తారు. అట్లాంటి టీం అక్కడ డెహ్రాడూన్లా లేకపోతే ఉత్తరాఖండ్లా ఇట్లాంటి ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి. అక్కడంతా కొండ చర్యలు అవన్నీ ఉంటాయి కదా. అప్పుడు వీళ్ళు పోయి చాలామంది రక్షిస్తూ ఉంటారు. మనకు ఉత్తరాఖండ్ టన్నల్ గురించి మనం చెప్పినాం కదా. 17 రోజుల తర్వాత 41 మందిని ఒక్క ప్రాణహాని లేకుండా 41 కాపాడేసినారు. అది ప్లాన్. అది ర్యాట్ హోల్ ఉన్నారు, దానిలో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు. తర్వాత ఒక ప్లాన్ ఉన్నది. ఆ గవర్నమెంట్, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఒక ప్లాన్ స్ట్రక్చర్ ప్రకారం చేసింది. అసలు ఇప్పుడు ఏందో ఇదేంద్ర భయ్, మేము ఆడికి పోవాలన్నా, ఆడికి పోయి ఆడికి పోకపోతే ఒక నొప్పి, పోతే ఒక తలనొప్పి, పోకపోతే ఒక తలనొప్పి అన్నట్టు తయారైపోయింది గవర్నమెంట్కి. అసలు గవర్నమెంట్ ఎఫర్ట్ ఏం పెట్టింది అనేది అర్థమైతలేదు. గవర్నమెంట్ ఏం ఎఫర్ట్ పెట్టింది? గవర్నమెంట్ అది ఎక్కడో అక్కడ అయిపోయింది, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, ఒక పక్క ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారు, అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ అక్కడ కార్మికులు రాత్రి నుంచి కొన్ని వీడియోస్, ఎక్స్క్లూజివ్ వీడియోస్ పంపిస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ వాళ్ళు పోయి వస్తున్నారు. వాళ్ళు పోయించిన వీడియోస్ చూసిన తర్వాత చాలా భయంకరంగా ఉంది ఆ సిచ్యువేషన్. వీళ్ళు ఎంత లేట్ అయితే అంత ప్రమాదకరంగా మారేటట్టుంది. ఇప్పటికే 100 గంటలు దాటిపోయింది మొత్తం. వాళ్ళకు ఆక్సిజన్ ఉందో లేదో తెలియదు, వాళ్ళకు అన్నం ఉందో లేదో తెలియదు. అన్నం లేదు, 100% అన్నం లేదు. వాళ్ళకు ఆక్సిజన్ అందుతుందో లేదో తెలియదు అక్కడ ఎవరైనా బతికి ఉంటే. అసలు లోపలికి కనీసం ఒక సీసీ కెమెరా కూడా పంపించి, లేకపోతే ఒక డ్రోన్ పంపించి తీసే పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. అంత భయంకరమైన ప్రాజెక్టు అది. ఒక ఆయన నా బ్రెయిన్ చైల్డ్ అని ఒక ఆయన చెప్పుకొని తిరుగుతాడు. అసలు దానికి ఆల్టర్నేటివ్స్ వేరే ప్రాజెక్టులు ఉన్నా లేదు ఈ ప్రాజెక్ట్ చేయాల్సిందని కంకణం కట్టుకొని లాస్ట్ ముఖ్యమంత్రి 45 నిమిషాలు కేసీఆర్ అసెంబ్లీలో 46 మినిట్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఎస్ఎల్బీసీలో ఉన్న ఆటంకాలు ఏందని. కనీసం ఆ ఆటంకాలు ఏందో ఒక రివ్యూ అనే చేసుకొని పని స్టార్ట్ చేసిండ్రా? లేదు, రివ్యూ లేదు, ఏం లేదు. కేసీఆర్ కావాలని అడుక్కున్నాడు, నాకు మంచి పేరు వస్తుందని అడుక్కున్నా అని ఆ కోమరెడ్డి వెంకరెడ్డి వాగిండు. ఆ కోమరెడ్డి వెంకరెడ్డి ఆ ప్రాజెక్ట్ చేస్తే నాకు ఇక్కడ మంచి పేరు వస్తుందో అని కేసీఆర్ చేయలేదని చెప్పి కోమరెడ్డి వెంకరెడ్డి వాగిండు. వాగుడే. ఇప్పుడు వాళ్ళు ఎవరు కదా, 8 మంది వాళ్ళ ఇంటోళ్ళు అయితే బాధ వేరే ఉంటుండే. ఆ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులైనా కూడా వేరే ఉంటుండే. ఆ కోమరెడ్డి వాళ్ళైనా బాగానే రెస్పాండ్ ఉంటుండే. ఇప్పుడు వాళ్ళు 8 మంది దాంట్లో చిక్కుపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అల్లాడుతున్నారు. నిన్న కోమరెడ్డి వెంకరెడ్డి ఒక మాట గుర్తుందా మీకు? మేము ఆల్రెడీ ఫోన్ చేసినా, రింగ్ అయింది, కానీ అయ్యాం ఎత్తిండు, నాతో మాట్లాడిండు, మంచిగా అని చెప్పలే. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిండు, ఫోన్ రింగ్ అయింది, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నార్కల్ జిల్లా కలెక్టరు ఒక టీవీ ఛానల్తో మాట్లాడుకుంటా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? సార్, ఇట్లా కోమరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తున్నారు, లోపల ఫోన్లు రింగ్ అవుతున్నాయంట కదా, ఫోన్ లోపలనే ఫోన్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినా కదా అని అంటే, అసలు ఇక్కడ ఏం సిగ్నల్స్ ఉండవు, కేవలం బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ మాత్రమే ఉంటుంది. అది కూడా కేవలం 3 కిలోమీటర్స్ వరకే వస్తుంది, 3 కిలోమీటర్స్ దాటిపోతే రాదు. ఆ లోపల జరిగింది 14 కిలోమీటర్ దాకా జరిగింది. ఇప్పుడు 14 కిలోమీటర్ కాడ లేదు ప్రమాదం. వాళ్ళు ఎక్కడ చిక్కుకుపోయినారో, 14 కిలోమీటర్ కాడ ఉన్నారో, ఎక్కడున్నారో ఇప్పుడు, కానీ మొత్తం 10 కిలోమీటర్ వరకు వచ్చేసింది. లోపల నుంచి బురద మొత్తం ఆ మిషనరీ పార్ట్స్ లోపల ఉన్న సిచ్యువేషన్ ఇది. చీకటి. నిన్న రాత్రి 7:30-8 గంటల టైంలో ఇది ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు లోపలికి పోయింది. చూద్దాం ఎక్కడ దాకా వచ్చిన సిచ్యువేషన్ అని. ఏమన్నా కనిపిస్తుందా? మొత్తం రాళ్ళు, మిషనరీ పార్ట్స్, మట్టి, బురద, నీళ్ళు ఇంకా దుంగుతున్నాయి పైనుంచి. నీళ్ళు, వాటర్ పైనుంచి పడుతుంది. ఆ పక్కన శ్రీశైలం రిజర్వాయరు. వాడికి నీళ్లు దుంగిపోతే ఏం చేస్తుంది? పక్కనే ఇది. అందరు లైట్లు, టార్చ్ లైట్ వేసుకొని పోయినరు లోపలికి.
కరెంటు కనీసం కరెంటు కూడా అక్కడ పెట్టే అవకాశం లేదు. వాటర్ పైనుంచి పడుతున్నాయి ఆర్డర్ మొత్తం లోపల వాటరే ఉన్నాయి. వీళ్ళంతా పోయింది 10వ కిలోమీటర్ వరకు పోయినారు. ప్రమాదం జరిగింది 14వ కిలోమీటర్ దగ్గర. చూడండి లోపల టన్నల్లా మొత్తం మిషనరీ పార్ట్స్, ఇవన్నీ మిషనరీ పార్ట్స్ వాటర్ పడుతున్నాయి ఇక్కడ. ఇంకో వాటర్ సైడ్కి వెళ్ళి వస్తున్నాయి. మొత్తం సిమెంట్ రైలింగ్ చేశారు కదా, ఆ మిషన్ చేసుకుంటూ పోయింది. తవ్వుకుంటూ పోతే వెనక నుంచి రైలింగ్ చేస్తుంది, దానికి వెళ్ళి వస్తున్నాయి. చాలా బరువు ఉండే టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించిన పార్ట్స్ చాలా బరువు ఉంటాయంట. ఇనుపు మొత్తం ఆ ఇనుము ముక్కలన్నీ కొట్టుకొస్తున్న బయటికి కానీ వీళ్ళు వస్తలేరు. నాకు తెలిసి వీళ్ళు ఎక్కడో బురదలో కూరుకుపోయినారు. ఎక్కడో మట్టి పడ్డది కదా, మట్టి నీళ్లు ఆ బురదలో కూరుకుపోయినారు. ఆడికి పోయే అవకాశమే లేదు. దానికి గవర్నమెంటు ఏ సమీక్షలు పెట్టుకొని అయితే లేదు అని సమీక్షలు పెట్టుకోవడం కాదు, ఎట్లా చేయాలని సమీక్ష పెట్టుకోవాలి గవర్నమెంట్. ఆడికి పోయేసిన కుటుంబ సభ్యులు వీళ్ళు మాట్లాడుతున్నారు. చాలా భయంకరంగా ఉన్న సిచ్యువేషన్. గవర్నమెంట్ ఏం చేసిందో వీళ్ళు చెప్తారు, వినండి ఒకసారి. सतपाल सिंह है, मैं पंजाब से आया हूँ। जो हमारा यहाँ गुरप्रीत सिंह है वो हमारे पंजाब से यहाँ काम करता था और काफ़ी टाइम से काम कर रहा था। और शनिवार का वो जो अपना अंदर मलबे के नीचे आया हुआ है जो ఆయన ఏమంటున్నాడంటే మా తమ్ముని కాపాడతారని అనుకున్నాం, వీళ్ళ తమ్ముడు ఉన్నాడు దానిలో, కానీ ఈ ప్రభుత్వం కాపాడలేకపోయింది. టన్నల్ దగ్గరకు వచ్చి చూస్తే ఏం పని జరగలేదు. కూలినప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉన్నదో ఇప్పుడు అట్లే ఉందంట. ఆయన చెప్తున్న లెక్క కూలినప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లే ఉంది. అక్కడ నుంచి ఏమీ తీయలేదు. అందరూ ఫోన్లలో పడ్డారు. అంటే అందరూ ఒక ఫోన్లలో మాట్లాడుతున్నారు అక్కడ ఇక్కడ తప్ప లోపల ఉన్న 8 మంది ప్రాణాల గురించి ఆలోచించడం లేదు అని చెప్తున్నారు ఈ సింగ్ భాయ్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులపై ఆశలు లేవు, వాళ్ళు నో ఛాన్సెస్ అని చెప్తుండే ఆయన. బతుకుతారు అన్న బతకడం చాలా కష్టం, ఎందుకంటే ఇన్ని గంటలు దాడిపోయింది. వాళ్ళకి కనీసం ఆల్టర్నేటివ్ కనీసం వాళ్ళని ఎట్లా తీసుకొద్దామని కాదు, వాళ్ళని బతికించనీకేనన్నా ఆక్సిజన్ ఇద్దామా, ఇంకేమని ఇద్దామా, నో ప్రయత్నం. లోపల ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటున్నారు అందరూ. లోపల కూలిన మట్టి రాళ్ళని తీయాలంటే సంవత్సరం పడుతుందంట ఈయన చెప్తున్నాడు. సంవత్సరం తర్వాత టన్నల్ లోపల ప్రమాదం ఇంకా ఉంది, అయిపోలేదు, ఇంకా పడతా ఉంది. 10వ కిలోమీటర్ వరకు పడ్డది, ఇప్పటికీ ఇంకా మీదికి పడుతుందని చెప్తున్నారు. లోపలికి వెళ్ళే కొద్దీ ప్రమాదం మరింత ఎక్కువైతుందంట. లోపలికి వెళ్ళే కొద్దీ ప్రమాదం ఇంకా ఎక్కువైతుందని చెప్తున్నాడు. कुरैशी हम रेंड माइनर ने जो उत्तरकाशी में 41 लोग निकाले थे, 41 हमने जी उत्तरकाशी में निकाले थे देहरादून में जी। अभी हम टनल में गए थे दोपहर में 1 बजे, जो 8 लोग फंसे हुए हैं उनके चक्कर में, और हमारी पूरी टीम गई थी। 11 लोग थे, एक बाहर रह गया था। उसमें हम 1 बजे गए थे और 4 बजे पहुंचे थे हम उसमें। 1 గంటకు పోయినారంట. పోయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ను స్టడీ చేయడానికే 4 అయిందంట. ఆయన ఏమంటున్నాడు, ఎస్ఎల్బీసీ టన్నల్ లోపల మళ్ళీ కూలే ప్రమాదం ఉందంట. ఇంకా 10వ కిలోమీటర్ వరకు పడ్డది కాదు, ఇంకా పడుతుంది. మేము వెళ్ళినప్పుడు 22, 23 బ్లాక్స్ లూజ్గా ఉన్నాయంట. అక్కడ బ్లాక్స్ ఉంటాయి కదా, 22, 23 బ్లాక్స్ కూడా చాలా లూజ్గా కనిపిస్తుందంట. పైన కప్పు ఏ క్షణమైనా మట్టి కూలే ప్రమాదం ఉంది. మేము తిరిగి వచ్చేటప్పటికీ అక్కడ చాలా ప్రమాదం జరిగే గంటికలు ఉన్నాయి, అందుకే మేము తిరిగి బయటకు వచ్చేసామని ర్యాట్ హోల్ టీం వాళ్ళు చెప్తున్నారు. అక్కడ వాళ్ళు ఇంత ప్రమాదం జరిగితే ఎందుకు వస్తలేరు, ఎవరు వస్తలేరు, అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుంటలేదో కూడా తెలియదు. తెలంగాణలో జరుగుతలేదు అది. లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ మా వాళ్ళే ఉన్నారు, మేము ఇక్కడ వస్తే అనవసరంగా ప్రచారం జరుగుతుందని వస్తలేరా? ఇక్కడున్న మన కిషన్ రెడ్డి మాట్లాడతలేడు, బండి సంజయ్ మాట్లాడతలేడు, వీళ్ళెవ్వరు మాట్లాడతలేరు. ఇంత ప్రమాదం జరిగితే ఇక్కడ మనుషుల ప్రాణాలు, ఆస్తి నష్టం, ప్రభుత్వ నెగ్లియన్స్, ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇవన్నీ కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే కూడా బీజేపీ వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియదు. బీజేపీ సైలెంట్ అయిపోయింది మొత్తం, మాకు సంబంధమే లేదన్నట్టు ఉన్నారు వాళ్ళు. సెంట్రల్ వాళ్ళు మాట్లాడరు, బీజేపీ వాళ్ళు మాట్లాడరు, రేవంత్ రెడ్డి పట్టించుకోడు, ఎవరు పట్టించుకోడు. ఆ కోమరెడ్డి వెంకటని పంపిస్తే కోమరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతుందో ఎవరిని తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్లైట్ ఉంటే హెలికాప్టర్ ఉంటే తప్ప పోలేకపోతున్నాడు. ఇంత దారుణమైన సిచ్యువేషనా? మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఇట్లే ఉంటారా మీరు? గవర్నమెంట్ ఇట్లే వ్యవహరిస్తుందా? ఉరికిపోదు గవర్నమెంట్, మొత్తం ఆడ ఉండదు. యుద్ధ ప్రాతిపదికన చేయాలి పని, యుద్ధ ప్రాతిపదికన చేస్తలేరు వీళ్ళు, వదిలేసింది గవర్నమెంట్. ఇక మేము మా చాద కాదని చెప్పేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ చాద కాదు అని వీళ్ళు డిసైడ్, తెలంగాణ జనం కూడా డిసైడ్ కావాలి వీళ్ళ చాద కాదు ఏది కూడా. వీళ్ళు ఏమన్నా పొంగనాలు కొట్టమంటే కొడతారు,
పొంగనాలు కొట్టడానికి ఫస్ట్ ఆ 8 మంది మన తెలంగాణ వాళ్ళు కాకపోవచ్చు, కానీ మన తెలంగాణలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు, బతుకుదేరు కోసం వచ్చిన వాళ్ళు, రేపు నాడు మన తెలంగాణలో ప్రమాదంలో ఉన్నా కూడా వీళ్ళ రెస్పాన్స్ ఇంతే ఉండదు, ఇంతకు మించి ఏమి ఉండదు. వీళ్ళు ఇంతే, ఇంతకు మించి వీళ్ళు చేయడానికి ఏం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.